ఫ్రెండ్స్ టెక్నోస్ 2118కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 19, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. నిన్న టెక్ న్యూస్ అయితే చేయలేదు. నిన్న కొత్త ఆఫీస్ పూజ అయితే జరిగింది. నెక్స్ట్ వీక్ నుంచి మోస్ట్లీ కొత్త ఆఫీస్కి అయితే షిఫ్ట్ అవుతాం. అక్కడ నుంచి మీకు మంచి క్వాలిటీ వీడియోస్ అయితే వస్తాయి. కొత్త ఆఫీస్ వీడియో కూడా 1 వీక్ లోపే వస్తుంది. లైఫ్ స్టైల్ ఛానల్లో వస్తుంది. లైఫ్ స్టైల్ ఛానల్ ఆల్రెడీ మనకి ఒక వీడియో వచ్చింది. 10 years సెలబ్రేషన్ చేసింది వ్లాగ్. నా లైఫ్లో మర్చిపోలేని సర్ప్రైజ్ అనమాట అది. ఒకవేళ చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. లైఫ్ స్టైల్ ఛానల్ ఫాలో అవుతుందండి. డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. అక్కడే మీకు కొత్త ఆఫీస్ టూర్ కూడా వస్తుంది ఆ ఛానల్లోనే. ఇప్పుడు న్యూస్లోకి ఫస్ట్ వచ్చేసరికి నిన్న గూగుల్ సైలెంట్గా గూగుల్ పిక్సెల్ 10a అయితే లాంచ్ చేసింది. ప్రైస్ వచ్చేసరికి 49,999 రూపాయలు పెట్టారు. 8GB ర్యామ్ 256GBతో వస్తుంది. బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 3,000 రూపాయల వరకు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. కాకపోతే అది EMI మీద అనమాట. అండ్ ఏం చేంజ్ చేశారంటే పిక్సెల్ 9aకి 10aకి మేజర్గా చేంజ్ చూసుకుంటే గ్లాస్ చేంజ్ చేశారు. లాస్ట్ టైం మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉండేది ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7a ప్రొటెక్షన్తో వస్తుంది. వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. వైడ్ యాంగిల్ కెమెరాలో మ్యాక్రో కూడా యాడ్ చేశారు. లాస్ట్ టైం ఇది లేదు. అండ్ ఛార్జింగ్ స్పీడ్ కొంచెం పెంచారు. లాస్ట్ టైం 23 వాట్ ఉండేది, ఇప్పుడు 30 వాట్కి పెంచారు. 50% మీరు 30 minutesలో ఛార్జ్ చేయొచ్చు అని చెప్తుంది బ్రాండ్ అయితే. పిక్సెల్ స్నాప్ అయితే లేదు. పిక్సెల్ స్నాప్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు తీసుకొస్తారు అని చెప్పేసి. అంటే మ్యాక్స్ సేఫ్ ఉంటుంది కదా యాపిల్లో, ఆ టైప్ అనమాట పిక్సెల్ స్నాప్ అంటే. అదైతే పిక్సెల్ 10a అయితే లేదు. మిగతా స్పెక్స్ అన్ని సేమ్. పిక్సెల్ 9aకి 10aకి సేమ్ ప్రాసెసర్, ఏం చేంజ్ లేదు. ఇది టెన్సర్ G4 ప్రాసెసర్తోనే వస్తుంది. 6.3 inch ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. కెమెరా సెటప్ కూడా సేమ్. బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ కూడా సేమ్ 5100 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. 10 watt వరకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. IP68. ఈ ఫోన్స్ ఇప్పుడు కొనడం కంటే ఎప్పుడైనా సేల్స్లో చాలా తక్కువ రేట్కి వస్తూ ఉంటాయి అన్నమాట. 30-35 వేలు. కాకపోతే దొరకవు, వచ్చి వెళ్ళిపోతుంటాయి. సో అట్లా మీరు ఫాస్ట్గా పట్టుకోగలిగితే పట్టుకోవచ్చు, లేకపోతే మాత్రం ఇంతే ప్రైస్ కొనాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకొని సామ్సంగ్ నుంచి సామ్సంగ్ 8kg ఫ్రంట్ లోడెడ్ 5-star AI వాషింగ్ మిషన్ 25,740 రూపాయలకు వస్తుంది. చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది. దీని మీద చాలా ఆఫర్ అయితే వస్తుంది. 1,500 కూపన్ డిస్కౌంట్ వస్తుంది. దాని మీద ఇంకా 7,250 రూపాయలు HDFC క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒక మీరు వాషింగ్ మిషన్ కోసం చూస్తుంటే మాత్రం 25,000 రూపీస్ లోపు మీకు 8kg సామ్సంగ్ నుంచి వాషింగ్ మిషన్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి సోనీ టీవీ కూడా, ఇది కూడా చాలా మంది కొంటూ ఉంటారు. సోనీ టీవీ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. సోనీ బ్రావియా Mark 2 ఇది కూడా తక్కువ రేట్కి అయితే వస్తుంది. ఇది 55,990 రూపాయలు ఉంటుంది యాక్చువల్గా. దీని మీద 8,375 రూపాయలు బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది. బ్యాంక్ ఆఫర్ కలుపుకునేది మీకు 47,615 రూపాయలకి అయితే వస్తుంది. ఇది 4K LED టీవీ, సోనీ టీవీ. ఇది కూడా చాలా మంది కొంటా ఉంటారు. ఒకవేళ మీరు డీల్స్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ నుంచి గూగుల్ నుంచి గూగుల్ I/O, ఇక్కడ గూగుల్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ అన్ని అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటారు కదా. దీని డేట్స్ అయితే బయటకు వచ్చినాయి. గూగుల్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. మే 19వ తారీఖు 20వ తారీఖు గూగుల్ I/O 2026 జరుగుతుంది. దీనిలో మేజర్ గా Android 17 గురించి తెలుసుకోవచ్చు. మన Android 17 ఫీచర్స్ ఇవన్నీ. వీళ్ళు ఆల్రెడీ Android 17 బీటా అయితే బయటకు వచ్చేసింది. స్టేబుల్ వర్షన్ నాకు తెలిసి ఒక 2 monthsలో తీసుకొని రావచ్చు. అండ్ దీంతో పాటు ఏ ఫీచర్స్ గురించి కూడా కొత్త ఏ ఫీచర్స్ ఏమైనా తీసుకురాబోతున్నారు వాటి గురించి. గూగుల్ జెమినై, ముఖ్యంగా జెమినైలో ఇంకా బెటర్గా చేస్తారు, ఎక్కువ ఫీచర్స్ యాడ్ చేస్తారు జెమినైకి. అవి కూడా ఫ్యూచర్లో ఏమైనా తెస్తారో జెమినైలో అవి కూడా చెప్తారు. అండ్ ఇంకొకటి వీళ్ళు XR గ్లాసెస్ కూడా తేబోతున్నారు గూగుల్ సపరేట్గా. దాని రిలేటెడ్ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. అండ్ గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ యూస్ చేస్తుంటే మీరు ఇప్పుడు ఎయిర్ డ్రాప్ చేయొచ్చు. గూగుల్ పిక్సెల్ ఫోన్స్ ఏదైనా ఫోటోలు తీస్తారు, మీ ఫ్రెండ్ ఐఫోన్ యూస్ చేస్తున్నారు అనుకోండి, ఎయిర్ డ్రాప్ చేసేయచ్చు. ప్రజెంట్ ఇది పిక్సెల్ 10 సిరీస్కి మాత్రమే ఉండేది. ఇప్పుడు 9 సిరీస్ కూడా తీసుకొని వచ్చారు. ఫ్యూచర్లో అన్ని Android ఫోన్స్కి రావచ్చు. సామ్సంగ్ S26 Ultra వీటిలో కూడా వస్తుందేమో చూడాలి. సింపుల్, మనం జస్ట్ షేర్ చేస్తాం కదా, ఫిక్స్ షేర్లో మీకు మీ ఫ్రెండ్ ఎయిర్ డ్రాప్ ఆన్ చేశాడు అనుకోండి, అతను మొబైల్ కనిపిస్తూ ఉంటుంది, ట్యాప్ చేయండి వెళ్ళిపోతుంది. ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు పిక్సెల్ నుంచి ఐఫోన్కి, ఐఫోన్ నుంచి పిక్సెల్ ఫోన్స్కి. ఫ్యూచర్లో అన్ని Android ఫోన్స్కి వచ్చి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి బ్లూంబర్గ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే యాపిల్ ఫ్యూచర్లో ఏమేమి తీసుకురాబోతుంది. ఫోన్లు పక్క పెట్టండి, వీళ్ళు ఇచ్చిన లిస్ట్ చూస్తే చాలా ఉంది. 2026 లేదా 2027 వీళ్ళు చెప్పే 2027 ఎండింగ్ కల్లా యాపిల్ ఈ ప్రొడక్ట్స్ తీసుకొని రావచ్చు అని చెప్తున్నారు. ఫస్ట్ వచ్చేసరికి స్మార్ట్ గ్లాసెస్ ఉంటాయి కదా, మెటా గ్లాసెస్ టైప్, లేకపోతే XR గ్లాసెస్ ఇట్లాంటివి అయితే యాపిల్ నుంచి కూడా మనం ఖచ్చితంగా 2027లో చూస్తామని చెప్పేసి బ్లూంబర్గ్ చెప్తుంది. అండ్ దాంతోపాటు ఏఐ పిన్ మనం మెల్ల అయినా వేసుకోవచ్చు, లేకపోతే మ్యాగ్నెటిక్ అంటే ఇప్పుడు నేను మైక్ పెట్టినా కదా, ఈ టైప్ లో మనం స్టిక్ చేసేయచ్చు అనమాట. ఏఐ పిన్స్ ఇప్పుడు చాలా బ్రాండ్స్ వర్క్ చేస్తూ ఉన్నాయి. ఫస్ట్ హ్యూమెన్ ఏఐ అని తీసుకొని వచ్చారు, పాపం వాళ్ళు ఫ్లాప్ అయింది. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు తీసుకొని వస్తున్నారు. ఈవెన్ యాపిల్లో నుంచి ఒక ఎంప్లాయ్ వెళ్ళిపోయాడు కదా, జానీ ఐవి అని చెప్పేసి, ఆయన సామ్ ఆల్ట్మ్యాన్ తోటి వీళ్ళిద్దరు కలిసి కూడా ఒక ఏఐ పిన్ అయితే తీసుకొని వస్తున్నారు.
ఫ్యూచర్లో ఏఐ పిన్స్ తెగ చూడబోతున్నాము నెక్స్ట్ 1-2 ఇయర్స్లో. ఏఐ పిన్స్ అయితే చాలా బ్రాండ్స్ తీసుకొస్తాయి. ఈవెన్ మోటోలో కూడా ఆల్రెడీ వర్క్ చేస్తుంది. మోటోలో నుంచి కూడా మనం చూస్తాము. ఇవి కూడా యాపిల్ నుంచి 2027లో చూస్తామని చెప్పేసి బ్లూంబర్గ్ చెప్తుంది. అండ్ ఇంకొకటి ఎయిర్ పాడ్స్కి కెమెరా పెట్టబోతున్నారు. ఎయిర్ పాడ్స్ మనం యూస్ చేస్తుంటాం కదా, వాటి కెమెరా అయితే పెడతారు. కెమెరాతో సెన్స్ చేయగలం, మన చుట్టుపక్కల సరౌండింగ్స్ని సెన్స్ చేయడం కానివ్వండి, అండ్ చుట్టుపక్కల ఏమన్నా మనం ట్రాఫిక్లో వెళ్తున్నాం అనుకోండి, దానికి తగ్గట్టు లోపల సౌండ్ పెంచడం అన్ని ఆటోమేటిక్గా అదే చేస్తుంది ఏఐ సహాయంతో. ఎవరైనా మీ ముందుకు వచ్చారు, అది కెమెరా డిటెక్ట్ చేస్తుంది, దాని తగ్గట్టు వాల్యూమ్ని తగ్గించడం, వాళ్ళు మాట్లాడేది మీకు వినిపించేలా చేయడం, ఇట్లాంటి వాటన్నిటికీ వీళ్ళు కెమెరాస్ అయితే యూస్ చేస్తారు. మరి ఇంకా దేనికి యూస్ చేస్తారు, ఇంకా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ యాపిల్ నుంచి రాలేదు కానీ బయటికి. యాపిల్ ఎయిర్ పాడ్స్కి కెమెరా అయితే తీసుకొని రాబోతుంది అని చెప్పి బ్లూంబర్గ్ చెప్తుంది. నెక్స్ట్ మ్యాక్ బుక్స్ కూడా ఛార్జ్ లిమిట్ అయితే చేయొచ్చు మనం ఇంకా ఫ్యూచర్లో మ్యాక్ ఓఎస్ నెక్స్ట్ జనరేషన్ మ్యాక్ ఓఎస్లో. ప్రజెంట్ అయితే ఈ ఆప్షన్ ఓన్లీ ఐఫోన్స్కి మాత్రమే ఉండేది. మనం 80, 85, 90, 100 ఇట్లా మనం క్యాప్ పెట్టేయచ్చు. సో ఇప్పుడు మ్యాక్ బుక్ కూడా మీరు ఛార్జింగ్ క్యాప్ పెట్టాలనుకుంటే పెట్టేయచ్చు నెక్స్ట్ జనరేషన్ మ్యాక్ ఓఎస్ 26.4 నుంచి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే S-Them అడుగుతా ఉన్నారు. S25 అల్ట్రా ఆఫ్లైన్ స్టోర్లో 1,18,000 చెప్తున్నారు. ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో చూస్తే 1,08,000 ఉంది, కొనొచ్చు అని అడుగుతా ఉన్నారు. మీరు ఆఫ్లైన్లో కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఆన్లైన్లో మీరు కొనాలనుకుంటే శాంసంగ్ స్టోర్ ఉంటుంది. శాంసంగ్ స్టోర్లో సేమ్ ఇదే ప్రైస్, మీరు ఆఫ్లైన్లో కొనే ప్రైజే ఉంటుంది. అండ్ ఆన్లైన్లో సెల్లర్స్ ఉంటారు. సెల్లర్స్ లిస్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. మొబైల్స్ ఏదైతే సెల్లర్స్ మీకు కనిపిస్తున్నారో ఇవి అఫీషియల్ అనమాట, శాంసంగ్ రిలీజ్ చేసిన సెల్లర్స్ లిస్ట్. సో వీళ్ళ దగ్గర నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు. వేరే సెల్లర్ అనుకోండి కొద్దిగా అవాయిడ్ చేయండి. ఆఫ్లైన్లో కొనుక్కోండి, లేకపోతే శాంసంగ్ ఆన్లైన్ వెబ్సైట్లో మీరు కొనుక్కోవచ్చు. యూనిట్రీ అంటే మనకు గుర్తొచ్చేది రోబోస్, చైనీస్ కంపెనీ ఇది. రోబోస్ తయారు చేస్తూ ఉంటారు. యూనిట్రీ ఒక రోబో కేరళలో కూడా హల్చల్ చేసింది రీసెంట్గా. ఇప్పుడు వీళ్ళు చైనీస్ న్యూ ఇయర్ జరిగింది కదా ఫిబ్రవరి 17వ తారీఖు, దీనిలో ఒక ఈవెంట్లో ఈ యూనిట్రీ రోబోస్తో విన్యాసాలు చేపించారు. చాలా బాగున్నాయి, చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇవి జిమ్నాస్టిక్స్ పర్ఫామ్ చేస్తున్నాయి, అండ్ కున్ఫూ పర్ఫామ్ చేస్తున్నాయి, అండ్ దాంతోపాటు డ్యాన్స్ చేస్తున్నాయి. ఇట్లా రకరకాలుగా అయితే ఇవి చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. వీళ్ళు 2021 నుంచే ఎవ్రీ న్యూ ఇయర్కి తీసుకొస్తుంటారు యూనిట్రీ వాళ్ళు. ఫస్ట్ రోబో డాగ్స్ తీసుకొచ్చారు, తర్వాత 2024 ఆ టైంకి అనుకుంటా ఈ రోబోస్ తీసుకొచ్చారు. కానీ అవి కర్చీఫ్లతో డ్యాన్స్లు వేసేవి, అంత ఎక్కువ మూమెంట్ కూడా చేయలేవు. ఏదో రోబోస్ అని కనిపిస్తున్నాయి కానీ అవి అంత మూమెంట్ కూడా లేవు వాటికి. కానీ ఇప్పుడు చూడొచ్చు, ఈ మనిషి కంటే వేగంగా పనులు చేస్తున్నాయి, మనిషిలాగే చేస్తున్నాయి, మనిషి కంటే వేగంగా చేస్తున్నాయి, అండ్ చాలా బాగున్నాయి ఇవి. అండ్ వీటిలో కున్ఫూ రోబోస్ ఉన్నాయి కదా, వాటిని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని మార్కెట్లో తీసుకొస్తామని చెప్తున్నారు. ఎవరైనా లేడీస్ బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్గా ఇవి ఉంటాయి, బాడీ గార్డ్ లాగా ఉంటాయి. ఎవరైనా వచ్చినప్పుడు కూడా వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తే వాళ్ళ బారి నుంచి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మరి చూడాలి గవర్నమెంట్ వీటికి పర్మిషన్ ఇద్దామో. ఇట్లా రెడ్ చిప్ యాక్టివేట్ అయింది అనుకోండి, ఎవరిని పడితే అని కొడతారు రోడ్డు మీద. నెక్స్ట్ మనకి CMF నథింగ్ ఈ బ్రాండ్స్ మీద రకరకాల డూప్లికేట్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు మార్కెట్లో. ఢిల్లీలో చాలా వాటిని సీజ్ చేశారు. అండ్ ఆన్లైన్లో సీజ్ చేయడానికి కుదరట్లేదు వీళ్ళకి, అందుకని చెప్పేసి ఆన్లైన్లో నథింగ్ ప్రొడక్ట్స్ మీరు కొనేటప్పుడు చూసుకోండి. CMF by నథింగ్ ఒరిజినల్ అని చెప్పేసి యాడ్ చేస్తారంట. ఒరిజినల్ ఉంటేనే కొనండి, లేకపోతే కొనొద్దు అని చెప్పేసి నథింగ్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మనకి చైనాలో లేడీ క్రియేటర్ ఏమో ఇన్ఫ్లుయెన్సర్ టిక్టాక్ లో వీడియోలు చేస్తూ ఉంటది. మామూలుగా అయితే ఈమె చాలా అందంగా ఉంటది టిక్టాక్ వీడియోస్ లో, ఇక్కడ చూడొచ్చు ఇంత అందంగా అయితే ఉంటది. పాపం ఒకసారి లైవ్ స్ట్రీమ్ చేస్తుంది, లైవ్ స్ట్రీమ్ లో కొద్దిగా గ్లిచ్ అయింది, మాల్ ఫంక్షన్ అయింది, ఫిల్టర్ ఏమి వేసిన ఫిల్టర్ ఒరిజినల్ ఫేస్ బయటకు వచ్చింది. అందరు షాక్ అయిపోయారు ఫాలోవర్స్ అంతా. ఇంతవరకు మేము ఎంత అందంగా ఉన్నాం అని చెప్పి నేను ఫాలో అయ్యాం, నువ్వేంది దరిద్రంగా ఉన్నావు అని చెప్పేసి. కొంతమంది వచ్చేసరికి దానికి ఆపోజిట్ గా రియాక్ట్ అవుతున్నారు. ఫిల్టర్ కంటే నార్మల్ గానే బాగున్నావు కదా, ఎందుకు ఫిల్టర్ వేసావు అని చెప్పేసి. సో ఓవరాల్ గా అయితే మాత్రం దగ్గర ఆమెకి 140,000 మంది ఫాలోవర్స్ ఎగిరిపోయారు ఒక్క రోజులోనే. ఎట్లా ఉంటుంది, మీరు ఏదైనా ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా కానీ ఇట్లాంటివి చూస్తుంటే మాత్రం ఫిల్టర్స్ ఎక్కువ అయిపోయినాయి అనమాట. ఫిల్టర్ వేస్తే మీకు అందరూ అందంగానే కనిపిస్తూ ఉంటారు, మరి ఎక్కువ జల్లు కార్చుకోకండి. నెక్స్ట్ మనకి బెంగళూరులో ఒక ముగ్గురు పోలీస్ గెటప్ వేసుకొని ఒక ఇంట్లోకి అయితే వెళ్ళారు పోలీసులు అని చెప్పేసి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బెదిరించారు. యాక్చువల్గా పోలీసులు అయితే గారు పోలీస్ గెటప్లో వెళ్ళారు దొంగలు. వెళ్ళి వాళ్ళని బెదిరించేసి వాళ్ళని కట్టేసి ఇంటి మొత్తం సోదా చేశారు. చేసి వాళ్ళ దగ్గర ఏదైతే క్యాష్ వాళ్ళ ఇంట్లో ఉందో 20 lakhs వరకు క్యాష్ ఉంది, అది తీసుకున్నారు. అండ్ దాంతో పాటు బంగారం కూడా 500 grams గోల్డ్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. CCTV కూడా తీసుకెళ్లిపోయారు. ఆ CCTV అవన్నీ లేపేసి వాళ్ళ ఇంట్లో అన్ని తీసుకెళ్లిపోయారు. బయట నుంచి ఏదైతే ఫుటేజ్ ఇప్పుడు మీరు చూసారో, బయట నుంచి రికార్డ్ చేస్తుంటారు కదా, ఇంటికి పోలీసులు వస్తే బయట నుంచి రికార్డ్ చేస్తుంటారు కదా. సో ఆ ఫుటేజ్ ఇప్పుడు మీరు చూసేది. పోలీసులు ప్రెజెంట్ అయితే దీని మీద ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఎవరైనా పోలీస్ గెటప్ లో చేసి మీరు లోపలికి వస్తుండే మాత్రం అసలు అలౌ చేయకండి. ఒంటరిగా ఉంటే ముఖ్యంగా ఇంట్లో మహిళలు జాగ్రత్తగా అయితే ఉండండి, లేకపోతే మాకు రాఖీగా ఒక వదలండి. ఇది ఎవరికో న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజు Vivo V70 సిరీస్ లాంచ్ అయినాయి. ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఇక్కడ నుంచి చెక్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా, సెలవు, బాయ్.